ఈరోజు ప్రత్యేకంగా నడివీధి గజానన మండలి వద్దకు రావడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది వంటలు చేస్తున్నారు. మరి దేనికోసం చేస్తున్నారు, ఇవాళ ఏంది స్పెషల్, దాని గురించి వివరణ తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. వీరిని అడిగి తెలుసుకుందాం. మరి ఈరోజు పుష్యైతారం 3వ వారం. ఒక వారం పోయింది, 2 వారాలు పోయింది, 3 వారాలు పోయింది, 4 వారాలు అవుతున్నది. ఈ పుష్య ఐత్యారం కోసం స్పెషల్ ఏంది అసలు, మరి ఎవరు పెట్టారు ఇది, దీని విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అమ్మ మీ పేరేందమ్మా? నా పేరు రంగి విమల. మీ హస్బెండ్ పేరు చెప్పండి అమ్మా. ముత్తు సత్యనారాయణ. ఓకే. మాకు ఇప్పుడు నడివిధి గణపతి ఇంట్లో ప్రతి సంవత్సరం పుష్యైతారం ఒక ఆదివారం రోజు అందరం కలిసి భోజనాలు చేసుకుంటాం. ఈ సంవత్సరం మాత్రం 4 వారాలు చేసుకుంటున్నాం. ఇది సందర్భంగా పులగం వండుకుంటాం. ఇప్పుడు కొత్తగా బియ్యం వస్తాయి, కొత్త బియ్యంతో పులగము చారు కంపల్సరిగా చేసుకుంటాం. మిగతా ఐటమ్స్ అన్ని చేసుకుంటాం. ఇదే మా పుష్యైతారం విశేషత. అమ్మా మీరు చెప్పండి. మరి ఈరోజు సపరేట్ గా బాసంది ఎట్లా ఉంటుందో అట్లాగే సేవల పాశం అంటే గోధుమ పిండిని ముద్ద చేసి చెక్కి తిరగబట్టి ఆ అలంకరణ చేసినటువంటి విధంగా తయారు చేసినటువంటి దాన్ని ఈరోజు స్పెషల్గా చేయడం జరిగింది. మన అమ్మగారిని కూడా అడిగి తెలుసుకోండి. ఈరోజు నడివిధి గజానన మండలిలో 3వ ఆదివారం పుష్యైతారం. కొత్త బియ్యం అంతా కొత్త పంటలు వస్తాయి. అందరూ కలిసి సంతోషంగా పులగం సేమ్యాను ఒత్తి పాకం చేశారు, చారు చేసుకుంటారు, పులగం చేసుకుంటారు. అందరూ సంతోషంగా కలిపి అందరూ భోజనాలు చేస్తారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన వీధిలో ఉండేటువంటి వాళ్ళు సమిష్టిగా అందరూ కలిసి మెలిసి మంచికైనా చెడ్డకైనా అందరు కలిసి ఉండాలనే ఉద్దేశం కొద్దీ, కలవాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క పుష్యైతారం పేరు చెప్పుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి హరీష్ ఉన్నారు, కొత్తపల్లి హరీష్ గారు. మరి మీరు చెప్పండి సార్. ఓకే లక్ష్మణ్ మీరు చెప్పండి. నడివీధి గణపతిలో అన్ని సామూహికంగా చేసుకోవాలి, అన్ని ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా అందరూ కలిసి ఉండి కలిసిమెలిసి ఉండాలని పుష్యైతారం కాదు 4 ఆదివారాలు చేసుకున్నాం. ఇంకా మొన్న ఒక 3-4 ఏళ్ళ కిందట ప్రతి పున్నవ రోజు కూడా పున్నవ రోజు 12 పున్నవలు 12 మహిళలు కూడా పెట్టుకున్నాం. ఇంకా ఏది కావాలో అవన్నీ చేసుకుంటా అందరం కలిసి ఏం చేసుకోవాలని మేము అందరం కలిసి హోలీ కానీ ఏదైనా ఏ పండుగ అయినా కోజాగిరి పూర్ణిమ ప్రతిదీ మా సమిష్టిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటా అందరు కలిసిమెలిసి ఓకే అని అంటారు. ఇక్కడ మన మరి ఇప్పుడు నల్గొండ సినాన్న ఉన్నారు ఇక్కడ, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సినాన్న నమస్తే. ఈరోజు ఏ విధంగా అనిపిస్తున్నది మీకు? పుష్యైతారం రోజు ప్రతి సంవత్సరం వచ్చే 4 ఆదివారాలు అందరం సామూహికంగా నడివీధి లోపల చిన్న పెద్ద అందరం కలిసి ఒక యూనిటీగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు తప్పకుండా కొత్త పేరు పులగము, పాయసము ఇవన్నీ మాత్రం కంపల్సరీ. మిగతా కూరలు అవి ఇవన్నీ పెట్టుకొని మొత్తం మందితో గాడకట్టులో ఉన్న మొత్తం మంది ఆడ పెద్ద చిన్న అందరూ కలిసి అందరూ యూనిటీగా నాది నీది అనకుండా అందరూ వచ్చి కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు వంట దగ్గర పని దగ్గర అన్నింటిలో చేసుకొని ఒక ఆదర్శమైన ఒక వీధిగా ఉండడానికి ఈ నడివీధి నిదర్శనం. అందరూ యూనిటీగా ఉండి చిన్న పెద్ద అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా ఉండి అందరూ మంచి కలుపుగోలుగా ఉండి కుటుంబంగా ఉంటుంది నడివీధి. థ్యాంక్ యూ సిన్న. ఓకే, ఇది 3వ వారం. అందరం కలిసి చేసుకుంటాం. అందరు కలిసి ఉండేటందుకే ఐక్యత కోసం ఈ కార్యక్రమం. ఐక్యత అందరం కలిసి చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నారపాక సాహిత్యం నడివీధి గజానన మండలిలో పుష్యైతారాలు 3వ వారం భోజనాలు చేసుకుంటున్నాం అందరం కలిసి.
బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇవాళ పుష్యైతరం సందర్భంగా నడివిది గణపతి ఇంట్లో దొండకాయ అన్నం, పెరుగు పచ్చడి, పుల్గం, చారు, కొత్త సేవల పాయసం. ఓకే, సేవల పాయసం ఎట్లా చేస్తారు? సేవల పాయసం సేమియా పాయసం అన్నారు కానీ సేవల పాయసం అని అంటున్నారు. మరి సేవల పాయసం ఎట్లా చేశారు? నిన్న మేమందరం కలిసి మంచిగా గోధుమ పిండి తడిపి ఓకే సేవల మషీన్ లో సేవలు వచ్చాము. ఓకే, ఎండబెట్టాము. ఇది ఫ్రెష్ సేవల పాయసం. ఓకే, దీంట్లో ఏమేం కలుపుతారు? ఏం లేదు, దాంట్లో బట్టి గోధుమ పిండి గట్టి తడి పొడి కలిపి సేవలు చేసాము నిన్న అందరం. ఓకే, మొత్తం అంతా Gracias.